హలో అందరికీ. ఈరోజు మనం చేసుకునే దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో, జీలకర్ర, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులు, ఇంకా గరం మసాలా, ఇంకా చికెన్ మసాలా, పెరుగు, ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్, ఇంకా బాస్మతి రైస్ కడిగి పెట్టుకోండి. వెల్కమ్ టు రియాస్ కిచెన్. ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కుక్కర్ పెట్టుకుని దాంట్లోకి 1 స్పూన్ ఆఫ్ గీ వేసేసుకుందామండి. దీంట్లో వేసేసుకుని హీట్ అవనిద్దాం. ఈలోపు 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా యాడ్ చేసేసుకుందామండి దీంట్లోకి. ఇవి రెండు హీట్ అయ్యేంత వరకు ఉండి దీంట్లోకి మనం ముందుగానే తీసి పెట్టుకున్న మసాలా దినుసులు వేసుకుందామండి. ఇవి కొంచెం వేపుకున్న తర్వాత, ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మిక్స్ చేసుకుందామండి. అల్లం వెల్లుల్లిలో పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకుందామండి. ఒకసారి అట్లా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. దీంట్లో పచ్చివాసన పోయేంత వరకు గిన్నెకి అడుగు పడుతుంది అన్నప్పుడు దీంట్లోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న సన్నగా తరిగి పెట్టుకున్న మిర్చి యాడ్ చేసేసుకుందామండి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోకి ఆనియన్స్ కూడా సన్నగా తరిగి పెట్టుకుని వేసేసుకుందామండి. వేసేసుకొని ఇవి మంచిగా ఫ్రై చేసుకుందామండి. మనం బ్రౌన్ ఆనియన్స్ ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి ఈ ఆనియన్సే బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఇట్లా ఫ్రై అయిన తర్వాత మంచిగా చూడండి ఎంత బాగా ఫ్రై అవుతుందో. సన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుందండి. ఇట్లా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం టమాటా పీసెస్ యాడ్ చేసేసుకుందామండి. టమాటాలు కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను, అవి యాడ్ చేసుకుంటున్నాను. ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా మిక్స్ చేసుకుని టమాటాలు అన్నీ ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ సపరేషన్ జరుగుతుంది చూసారా? అట్లా ఆయిల్ సపరేషన్ జరిగి దీంట్లోకి మనం ఇప్పుడు ఎప్పటికప్పుడు తిప్పుకుంటూ ఉండాలండి. ముందుగా తీసి పెట్టుకున్న పెరుగుని దీంట్లో యాడ్ చేసేసుకుని మంచిగా కలుపుకుందామండి. ఆ మసాలాలు దీంట్లోకి యాడ్ చేసుకునే ముందు ఒకసారి పెరుగు వేసేసుకుని దీంట్లో కలిపేసుకుని దీంట్లోకి ముందుగానే తీసి పెట్టుకున్న గరం మసాలా, చికెన్ మసాలా వేసేసుకుందామండి. ఇంకా ధనియాలు, జీలకర్ర పొడి కూడా వేసేసుకుందామండి. వేసేసుకుని మంచిగా మిక్స్ చేసుకుందామండి. అన్నీ మంచిగా కలిసేంత వరకు మిక్స్ చేసుకుని ఆయిల్ సపరేషన్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందామండి. ఇలా మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. ఇప్పుడు దీంట్లోకి మనం సాల్ట్ యాడ్ వేసుకుందామండి. సాల్ట్ కూడా మంచిగా కలిపేసుకొని చికెన్ని మనం దీంట్లోకి యాడ్ చేసేసుకుందామండి. చికెన్ని మొత్తం మసాలా పట్టేలాగా తిప్పుకుందామండి. చికెన్ పీసెస్కి అంతా మసాలా పట్టాలండి. చికెన్లో నుండి వాటర్ని బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకుందామండి. మసాలాలు పట్టి ఆ వాటర్ బయటకు వచ్చి ఆయిల్ సపరేషన్ జరిగేంత వరకు కుక్ చేసుకోండి.
ఇట్లా చాలా సింపుల్గా మనం చికెన్ దమ్ బిర్యానీ చేసేసుకోవచ్చు కుక్కర్లో. చూసారా, ఆయిల్ సపరేషన్ జరిగింది. ఇప్పుడు కారం వేసేసుకుందామండి. కారం వేసేసుకొని మంచిగా చికెన్కి పట్టేలాగా తిప్పేసుకుందాము. చూసారా మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని దీంట్లో వేసేసుకుందామండి. వేసేసుకుని ఒక 2 మినిట్స్ ఆ ఆయిల్లోనే ఫ్రై చేసుకుని వాటర్ యాడ్ చేసేసుకుందామండి. దీంట్లోకి వాటర్ యాడ్ చేసేసుకొని కొత్తిమీర, పుదీనా, కరివేపాకు యాడ్ చేసేసుకుందామండి. యాడ్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగానే సాల్ట్, కారం వేసేసుకున్నాం కదా, అవి సరిపోయినాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకుని దీంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకుందామండి. నాకైతే తక్కువ అయింది, అందుకని నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి ఒక హాఫ్ ముక్క లెమన్ని పిండేసుకుందామండి. పిండేసేసి మూత పెట్టేసి ఒక విజిల్ రానిద్దామండి. అంతే అండి, బిర్యానీ వేడి వేడిగా గుమగుమలాడిపోతుంది. సర్వ్ చేసేసుకుని తినేద్దాం. బిర్యానీ రెడీ.